ఒకసారి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులతో మాట్లాడుతూ ఘోరమైన పాపాలలో తల్లిదండ్రుల్ని దూషించడం కూడా ఉంది అని తెలియజేస్తారు. అప్పుడు అనుచరులు ఈ మాట విని ఆశ్చర్యంగా, ఓ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైనా తమ తల్లిదండ్రుల్ని దూషిస్తారా అని అన్నారు. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరి వ్యక్తుల ఉదాహరణ తెలియజేస్తూ, ఇతను మరొకని తండ్రిని దూషిస్తే అతను ఇతని తండ్రిని దూషిస్తాడు. అలాగే ఇతను మరొకని తల్లిని దూషిస్తే అతను ఇతని తల్లిని దూషిస్తాడు అని తెలియజేశారు. ఈ విధంగా మనిషి ఇతరుల తల్లిదండ్రులు దూషించి పరోక్షంగా తన తల్లిదండ్రులను దూషించిన వాడవుతాడు. అయితే సోదర సోదరీమణులారా, ఎప్పుడూ కూడా ఇతరుల తల్లిదండ్రులను దూషించడం, తిట్టడం వంటి పనులు చేయకూడదు.